ఇటీవల జరిగినటువంటి అధ్యక్షుడి ఎన్నిక మరియు గత 6 సంవత్సరాల నుండి దేవస్థానం యొక్క జమా ఖర్చులు చెప్పకుండా మహాజన సభ ఏర్పాటు చేయకుండా అధ్యక్ష ఎన్నికలు సరిగా జరగలేదని మాజీ శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం మాజీ అధ్యక్షులు జానాపాటి రామసుబ్బయ్య అన్నారు. వారు సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానం లక్ష్మీపురం రివర్స్ కాలనీ. మా దేవస్థానం నందు గత కొద్ది సంవత్సరాల క్రితం నుంచి 2012 రిజిస్టర్ బాడీ ఇది దేవస్థానం. రిజిస్టర్ బాడీలో మేమంతా ఉన్నాము. ఈ దేవస్థానం యొక్క ప్రతి సంవత్సరము ఇప్పుడు ఈ ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రెస్ మీటింగ్కి అధ్యక్ష ఎన్నిక సరిగా జరగనందున మహాసభ ఏర్పాటు చేసి జరగనందున దేవస్థానం యొక్క బైలాని అనుసరించి కాకుండా బైలాకి విరుద్ధంగా దేవస్థానం యొక్క అధ్యక్షుడిని ఎన్నుకోవడము మరియు ఆర్థిక లావాదేవీల గురించి ఇప్పుడు ఈ గత 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి జమా ఖర్చుల గురించి తెలపకుండా అవన్నీ తెలిపి జరపాల్సినటువంటి ఈ అధ్యక్ష ఎన్నికని బైలాకి విరుద్ధంగా ఏర్పాటు చేయడం వల్ల దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది ప్రెస్ మీట్కి ఇస్తున్నాము. రేపు కలెక్టర్కి కూడా అర్జీ ఇచ్చేదానికి మేము వెళ్తున్నాము. ఇదంతా కూడా సవ్యంగా జరగాలని అందరూ కలిసి కట్టుగా ఈ దేవస్థాన అభివృద్ధికి పాటుపడాలని మేము కోరుకుంటున్నాము. 1963లో మా పెద్దవాళ్ళు ఈ యొక్క శ్రీ పట్టాభిరామ స్వామి మందిరం ఏర్పాటు చేశారు. 2001లో పర్వ సభ్యులు కలుసుకొని నూతన విగ్రహ ప్రతిష్ఠ చేశాము. 2012లో పునర్నిర్మాణంగా ఈ దేవస్థానం నిర్మాణం చేసుకున్నాము. దాని తర్వాత దీనికి ముందుగా విగ్రహ ప్రతిష్ఠకి తుమ్మలచల్ల సుబ్బారావు అనే ఒక ప్రెసిడెంట్గా ఆయన పెట్టుకుని కమిటీ ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశాము. కంటిన్యూగా ఒక 25-30 ఏళ్ళ దాకా అండకొండ రాజగోపాల్ అని ఆయన ప్రెసిడెంట్గా పెట్టుకుని అందరూ సహకారంతో ఈ దేవస్థానాన్ని నడుపుకుంటాను. ఎన్నో ఒడిదుడుకులతో ఈ దేవస్థానాన్ని కనీసం పూజారికి జీతం కూడా ఇవ్వలేని సమకులో మేము ఎంతో కష్టపడి ఈ దేవస్థానాన్ని నిర్మించుకొని విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఈ యొక్క దేవస్థానాన్ని పెద్దలు నిర్మించిన దేవస్థానాన్ని దాన్ని తొలగించి కొత్తగా నూతన దేవస్థానం మేము అందరం కలుసుకొని ఈ దేవస్థానం నిర్మాణం చేసుకున్నాక గోపాల్ అనే వ్యక్తి రామసుబ్బయ్య అనే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తూ దాని యొక్క మంచి చెడ్డ లెక్కలు అన్నీ జమా ఖర్చులన్నీ జనరల్ బాడీలో తెలిపి రామసుబ్బయ్యకి ఇచ్చాడు. అదే విధముగా రామసుబ్బయ్య కూడా పాలాడి శ్రీనివాసులకి గోపాల్ ఎలా అయితే ఇచ్చాడో అదే విధముగా రామసుబ్బయ్య కూడా కోలాడి శ్రీనివాసులకి ఇచ్చాడు. ఆడ నుంచి కోలాడి శ్రీనివాసులు చేపురోలు మధు అనే అతనికి జమా ఖర్చులు ఒప్పజెప్పలేదని మాకు తెలిసింది. సరే వాళ్ళు ఎట్టో కష్టపడి చేసుకుంటారు అని ఒక మేము పట్టించుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జానపాటి విజయ్ కుమార్ అనే వ్యక్తికి జనరల్ బాడీ పెట్టకుండా అతనికి ఒప్పజెప్పారు. దానికి ముందు పాలాడి శ్రీనివాసులు అనే వ్యక్తి రామసుబ్బయ్య జానపాటి అతనికి నేను నీకు తాళాలు ఇస్తాను, దేవస్థానం అధ్యక్ష పదవి నువ్వు చెయ్యని తెలిపితే అలా నేను తీసుకోనండి, నేను జనరల్ బాడీ పెట్టి 10 మంది సమక్షంలో నాకు నేను ఇస్తే అధ్యక్ష పదవి తీసుకొని దేవస్థానాన్ని అభివృద్ధి కోసం నేను పాటు పడతానని చెప్పినాక ఇతను చెప్పిన మాటను ఖాతరు చేసి మళ్ళా విజయ్ కుమార్ అని అతనికి ఇచ్చిన దానివల్ల మేమందరం ఇప్పుడు సమకూరి ఇది కరెక్ట్ కాదు, జనరల్ బాడీ పెట్టి మేము నోటీసులు కూడా అందించాము. ఆ నోటీసులు అందించినా కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఇప్పటికి నోటీసుకి రెస్పాన్స్ లేదు, రిప్లై లేదు. అందుకని మేము ఇప్పుడు అందరం సమకూర్చి ఈ దేవస్థానం పాటుపడిన వాళ్ళు కానీ స్థానికులు కానీ అందరూ కలిసి 10 మందిగా చేకూరి మీ యొక్క ఛానల్ వల్ల మేము అందరికీ తెలియాలని తెలియజేస్తున్నాం.